హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీనిధి. ఇవాళ బీరకాయ పప్పు కోసం 1.5 గ్లాస్ కందిపప్పుని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసి అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఈ పప్పు ఉడుకుతున్నప్పుడు నెక్స్ట్ మనము పచ్చిమిర్చి పేస్ట్ని రెడీ చేసుకుందాం. ఇందుకు నేను ఒక 10 పచ్చిమిర్చిని అడ్డంగా కట్ చేసి తీసుకుంటున్నాను. ఇందులోనే ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసి మెత్తగా పేస్ట్ చేసి తీసుకుంటున్నాను. వెల్లుల్లి రెబ్బలు వేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి పప్పుకి. నెక్స్ట్ ఈ పప్పు ఉడికేలోపు మనము టమాటోని మరియు ఆనియన్ని కూడా కట్ చేసి తీసుకుందాము. ఇక్కడ నేను బీరకాయని కూడా ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. కొంచెం పెద్ద సైజు ముక్కల్నే తీసుకుంటున్నాను. కర్రీకి అయితేనేమో కొంచెం చిన్నగా కట్ చేస్తాం కదా, ఇది ఉడికి పప్పులో అయితే కొంచెం చిన్నగా అయిపోతుంది కరిగినట్టు, అందుకే కొంచెం పెద్ద సైజు ముక్కలు అయితేనే బాగుంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 7-8 వరకు వెల్లుల్లి వేస్తున్నాను. ఇవి మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అవుతూ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకొని కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా పోపు అయిన తర్వాత నెక్స్ట్ మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఉంది కదా, అవి వేస్తున్నాను. ఆనియన్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి నేను కొంచెం దీంట్లో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని యాడ్ చేయడం వల్ల మనకు ఆనియన్ సాఫ్ట్గా అయిపోతుంది కదా తొందరగా. నెక్స్ట్ పసుపు వేస్తున్నాను. పప్పు ఉడికేటప్పుడు ఆల్రెడీ కొంచెం పసుపుని వేసుకున్నాం కదా, ఇక్కడ చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ ఆయిల్లో ఈ బీరకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వాలండి. మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎలాగో వాటర్ కంటెంట్ ఎక్కువగానే ఉంటుంది వీటిలో కాబట్టి తొందరగానే మనకు మగ్గిపోతాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటోలను కూడా యాడ్ చేసుకొని ఈ రెండు బాగా కలిపి మూత పెట్టి ఒక 8 నుంచి 10 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా మంచిగా ఉడకాలండి ఇవి. ఒకసారి మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని కూడా యాడ్ చేస్తున్నాను. మంచిగా ఉడికిపోతాయి వాటర్ని వేయడం వల్ల. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఇలా మూత కవర్ చేసి ఉడికించుకుందాం. ఇప్పుడు ఇవి ఉడుకుతున్నాయి కదండి. నెక్స్ట్ ఇక్కడ నేను పప్పునైతే చెక్ చేస్తున్నాను ఉడికిందా లేదా అండి. చూడండి, పప్పు మంచిగా ఉడికిపోయింది కదా. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసి నెక్స్ట్ ఉడికించిన పప్పుని దీంట్లో వేస్తున్నాను. ఈ పప్పు వేసి మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ చివర్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు గుజ్జును కూడా నేను వేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇలా ఈ చింతపండు గుజ్జును వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుందండి ఈ పప్పు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. బాయ్.